గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. మీడియా సమావేశ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణం నందు బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ మీడియా సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. మరి కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు అభివృద్ధిని చూసి నిరసనలు, ఓదార్పు యాత్రలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం, మరి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు చేసింది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఏదో విధంగా డైవర్షన్ చేయాలి, మొత్తం అభివృద్ధిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా అభివృద్ధిని చూసి అభినందిస్తున్నారని తెలుసుకొని మరి పోతిరెడ్డిపాడు దగ్గరికి వెళ్ళి వైసీపీ నాయకులు నిరసన తెలియజేస్తున్నారు. ఎవరండి రాయలసీమ ద్రోహి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రాయలసీమ శ్రీకృష్ణదేవరాయలు గారు ఏవైతే చెరువులు తవ్వించారో ఆ చెరువులకు నీళ్ళు ఇచ్చిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, దీన్ని రతనాల సీమగా మార్చాలని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకురావాలన్న గొప్ప సంకల్పంతో మరి నాంది పలికిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు రాయలసీమలో అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, మరి ఈరోజు మా రాయలసీమలో ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో, ఈరోజు రాయలసీమలో తాగునీరు, సాగునీరు అందిస్తున్నారు అంటే మరి ఈరోజు అందరూ దాని ఫలితాలు అందుకుంటున్నాము అంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగంగ ప్రాజెక్టు, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగోడు రిజర్వాయరు, కేసీ కెనాలు, SRBC, బ్రహ్మసాగర్, మరి BTP ఇవన్నీ ఈరోజు చేయగలిగాము అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేయగలిగాం. మరి నేను ఈరోజు సూటి ప్రశ్న అడుగుతున్నా. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను 151 నేను రాయలసీమ పులిబిడ్డ, నేను రాయలసీమ పులిబిడ్డ అన్నారు. మరి రాయలసీమకు ఎక్కడైనా ఒక రిజర్వాయర్ కట్టారా? పోనీ ఏమైనా కాలువలు వెడల్పు చేసి ఏ చెరువుకైనా నీళ్ళు ఇచ్చారా అనే విషయాన్ని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి మేము 14-19లో మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం? సుమారుగా 12,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి 2,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టారు. అతి తక్కువ కాలంలోనే మేము ఈరోజు 12,000 కోట్ల చిల్లర రూపాయలు ఇరిగేషన్ల కోసం ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఈరోజు రాయలసీమలో నీరు, సాగునీరు, తాగునీరు ఉన్నాయి కాబట్టే ఈరోజు పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏ ప్రాంతమైనా పరిశ్రమలు ఉన్నాయి అంటే మరి ఒక చంద్రబాబు నాయుడు గారే దానికి పేటెంట్ హక్కు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎవరు రాయలసీమ ద్రోహి? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఎప్పుడు మొదలు పెట్టారో, ఎప్పుడు దాన్ని ఆపేశారు, ఎందుకు ఆపేశారో మొన్నటి రోజు మేమందరూ ప్రజలందరూ చూశారు. మీ స్వార్థం కోసం, మీ లబ్ధి కోసం, మీకు కావలసిన వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం మీరు ప్రజల సొమ్ముని దుర్యోగం చేసిన పార్టీ మీ వైసీపీ పార్టీ. మీరు మాట్లాడతారా రాయలసీమ ఇరిగేషన్ల గురించి? రాయలసీమకు తాగునీరు, సాగునీరు గురించి మీరు మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వారికి కూడా లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. నేను ఈరోజు మరి వైసీపీ నాయకులు కూడా తెలియజేసేది ఒకటే, మరి వైసీపీ రాయలసీమ నాయకులు కూడా మేము తెలియజేసేది ఒకటే. అయ్యా, మీరు 5 సంవత్సరాలుగా రాయలసీమకు ఏ విధంగా సాగునీరు అందించారో తెలియజేయండి. ఎన్ని వేల కోట్లు మరి ప్రజల కోసం ఖర్చు పెట్టారో తెలియజేయండి. మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు, మీ జగన్మోహన్ రెడ్డి మీ అధినేతను మీరు అడగాలి.
మేము ఏం చేశామని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే 700 కృష్ణా జిల్లా 720 కిలోమీటర్ల నీళ్ళు ఇచ్చాం. కుప్పం నీళ్ళు ఇచ్చాం. శతవేగంగా పనిచేసి ఈరోజు నీళ్ళు ఇచ్చాం. సుమారుగా 420 చెరువులకి 19 నియోజకవర్గాల మీదుగా ఈరోజు ప్రతి చెరువుకు మేము నీళ్లు అందిస్తున్నాం. ఈరోజు గ్రౌండ్ వాటర్ పెరిగింది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి అన్న విషయం మీరు గ్రహించాలి. మేమేనా ఈరోజు లబ్ధి పొందుంటుంది? ఒక కూటమి నాయకులేనా రైతులు? వైసీపీ పార్టీలో నాయకులు లేరా? రైతులు లేరా? వారు ఈరోజు లబ్ధి పొందడం లేదా అని కూడా మిమ్మల్ని సూటి ప్రశ్న అడుగుతున్నా. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. 14-19లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 19-24లో మీరేం చేశారు? అతి తక్కువ కాలంలోనే మేమేం చేశాం? ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండస్ట్రియల్ హబ్ మారింది అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా మీరు రాయలసీమ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. గతంలో డ్రిప్ ఇచ్చింది మేము, స్ప్రింక్లర్లు ఇచ్చింది మేము, మళ్ళీ ఈరోజు స్ప్రింక్లర్లు ఇస్తున్నాం, డ్రిప్పులు ఇస్తున్నాం, రైతన్నులకు పెద్దపీట వేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ లబ్ధి కోసం, మీ ఉనికి కోసం ఈరోజు మీరు రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆగింది? ఈరోజు మరి పోతిరెడ్డిపాడుకు వెళ్ళిన నాయకులు ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి, ఒక్కసారి తెలుసుకోండి. ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోతున్నారు? అప్పుడు ఎలాగో ప్రశ్నించలేకపోయారు, ఇప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? మీరు కూడా ఈరోజు రాయలసీమ వాసులుగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు అందించిన నీరును వాడుకుంటున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ క్లారిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు గుర్తురాలా, బడుగు బలహీన వర్గాలు గుర్తుకు రాలా, దోచుకోవడం, దాచుకోవడం. మరి మనం చూసాం కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేసి మరి దోచుకోవడం మొదలుపెట్టారు. మరి అది చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంటే మరి అంబటి రాంబాబు గారు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం. జోగి రమేష్ గారు ఏ విధంగా మాట్లాడారో చూసాం. మీరు కూడా మాట్లాడింది చూసాం, మీ నాయకులు మాట్లాడేది చూసాం. మీరు ప్రజల్ని రెచ్చగొడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టాలనుకుంటున్నారు. ఈరోజు మీ జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తొస్తుంది. బీసీల పైన దాడులు అంటున్నారు. ఎందుకు బీసీల పైన దాడులు చేస్తారు? చట్టం తన పొంతం చేసుకుంటూ పోతుంది. మేము దాడులు చేయాలా, మేము దౌర్జన్యాలు చేయాలంటే ఈ 18 నెలల్లో ఒక్కరు కూడా వైసీపీ నాయకులు బయటికి రాలేరు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం ఇదన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మీరు అసెంబ్లీ సాక్షిగా భువనమ్మని ఏ విధంగా అవమానపరిచారో చూసాం. ఆ రోజే మిమ్మల్ని మీరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది తప్పు అనింటే ఈరోజు మీ నాయకులు ఇలా మాట్లాడరు. మీరు ప్రోత్సహించారు. ఈరోజు బీసీ కార్డు వేసుకుంటున్నారు. బీసీల పైన హత్యలు ఎన్ని చేశారు, బీసీల పైన ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. అదే జోగి రమేష్ గారు, అదే బీసీ నాయకులు మా బీసీల పైన ఎందుకు ఈ దాడులు, మా బీసీ బిడ్డలు ఎందుకు అన్యాయం చేస్తున్నావు, మరి బీసీ పిల్లలకి నిరుద్యోగం లేక, యువతలు ఉపాధి లేక ఎందుకు ఇబ్బంది పెడుతున్నామని మీరు ప్రశ్నించలేకపోయారు. ఇదే కాపు, అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికల్లో కాకిలా కావు నా కాపులు అని చెప్పి కాపులతో ఓటేపించుకొని కాపుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం తెలియజేస్తున్నాం. ఈరోజు కాపులు పెద్దపీట వేసింది మేము, బీసీలకు పెద్దపీట వేసింది మేము, ఎస్సీలకు పెద్దపీట వేసింది మేము అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో బీసీలకు మరి కాపులకు మరి బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. మీకు మీ రాజకీయ పార్టీల కోసం ఈరోజు బీసీ కార్డులు, కాపు కార్డులు వాడుకుంటున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. వైసీపీ నాయకులు కనిపించడం లేదా? ఒక పక్క సూపర్ 6 పథకాలు, ఒక పక్క మొన్నటి రోజే మరి డిఎస్సి అమలు పరిచాం, మళ్ళీ దగ్గరలో అమలు పరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వల్ల బడుగు బడిగిన వర్గాలు ఈరోజు 5 రూపాయలకి 3 పూట్ల 2 లక్షల మంది ఈరోజు రోజుకి 2 లక్షల మంది భోంచేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం.
పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుంది. మరి ఈ విధంగా ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదా? ఈ 18 నెలల్లోనే ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని తెలుసుకొని ఈరోజు తప్పుల మీద తప్పులు వాళ్ళు చేస్తూ మరి కల్తీ నెయ్యిని ఏ విధంగా అయితే సిబిఐ కావచ్చు, సిట్ కావచ్చు, మరి ఏ విధంగా అయితే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి, దాన్ని డైవర్షన్ చేయడానికి రెచ్చగొట్టి వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని రెపరాపా అని అడగండి, బూతులు మాట్లాడండి అని రెచ్చగొడుతున్నారు. మేమేమి రెచ్చిపోము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని యావత్ ఆంధ్రప్రదేశ్కి తెలుసు, ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు తెలుసు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.